అప్పుడు శక్తమ్మ సముద్రం లోపల ఆనాడైనా ఎలేరుగడ్డి నాడైనా ఎలేరుగడ్డమ్మ ఎలేరుడంతా కట్టినంత గుంజందే గోడు పెట్టింది శక్తమ్మ ఆ గోడే లోపలనే కోడిని ఏ విధంగా గుడ్డ మీద పొదిగేస్తాం ఆ విధంగా శక్తమ్మ గుడ్డ మీద కూర్చొని పోయినాడు. గుడ్డ మీద ఆ రోజుల వరకనే శక్తమ్మ ఉదయం కొనేదో ఏం చేస్తున్నాడు. ఎన్నడైతే గుడి లోపల గుడ్డు పెట్టిందో గుడ్డ మీద శక్తమ్మ కూర్చొని పోయింది. గోపురం లోపల కోడిని గుడ్డ మీద ఏ విధంగా పొదిగేస్తాం ఆ విధంగా శక్తమ్మ గుడ్డ మీద కూర్చొని పోయింది. గుడ్డ మీద 21 రోజులు పడంగానే దినము పడంగానే శక్తమ్మ మరి గుడ్డను 3 గుడ్డను వచ్చి ఇడ్స పెడితే గుడ్డు లోపల మీద వెన్న పట్టింది కింద వెన్న పట్టింది వెంట భయమంతా సూర్యుడు చంద్రుడు శుక్రుడు జన్మించిన నాయన. రెండో గుడ్డు లోపల కుంపడి గుబురు పుడుతున్నాయి అమ్మా. మూడో గుడ్డు లోపల ఒలమరిష్టి దేవుడు దాబరా బ్రహ్మదేవుడు చిన్నవాడు శంకరుడు జన్మించింది. మరి కొడుకులను బాలను దోషి నుంచి అనేకమైన సంతోషపడ్డది. కలిగి పుట్ట వంతం ఉన్నది పెరగబంధం ఉన్నది ఇక్కడ నడవంతం ఉన్నది అనుకున్నా. ముగ్గురి బాలను శక్తమ్మ కళ్ళు దోషింది. గురుడు
బాలేమో పెంచి పెద్ద చేసిన భూమంటి విడిచిన బుద్ధిమంతులైన ఆడుకున్నైను అంబాడనైను వరకు మారు బాగా అయిపోయిందమ్మా 12, 24 నాటికి శక్తికి ఎవరు వచ్చిన ఆయన వచ్చిన శక్తి అమ్మ ఆగనే లేదమ్మా ఆగకపోతే శక్తి అమ్మ ఏమనే మాటలో మాట్లాడుతున్నాయి పుట్టిన గుడ్లేమో వీళ్ళు బిడ్డలు కావాలి లోపల వీళ్ళు పుట్టినరో మన్మలు కావాలి మన్మలకు అమ్మలకు ఏం వర్షలు ఉన్నాయి అనుకోను మన్మడాని నా విష్ణుదేవ బ్రహ్మాసనం తీసింది బ్రహ్మదేవుని మీద మోపింది దేవతలు బాగుల మండిటు చక్రం వేసిండ్రు గుప్పై ఇక్కడ ఓడిపోయి ఇక్కడ ఉండిపోయి ఇక్కడ సంగతి ఏమో ఇక్కడ ఉండంగా అందరికన్నా చిన్నవాడు అష్టమాయలు గల్లవాడు అబలేశవంతుడు నీలకంఠుడు గౌరీ మనవరుడు నీలకంఠుడు నిత్యానందుడు లోకాల శంకరుడు ఒకడే ఉన్నాడమ్మా లగ్గమాడతాడు ఆడ అనుకోని అమ్మవారి శక్తమ్మ దేవి శంకరుడా
శక్తమ్మ మరి ఎప్పుడైతే ఇద్దరు చేతులు బస్సు చేసింది శంకరుని శక్తమ్మ నన్ను లెక్క మాడాలి నన్ను పెళ్లి ఆడాలి నేను లెక్క మాత్రం ఏమన్నా లేకపోతే మేము బస్సం చేశాడు శక్తమ్మ మరి ఈ విధంగా ఇప్పుడు పడితే ఎలా కాదు శంకరుడు బాబు ఒకవేళ శక్తి నేను లెక్క మాడంటే నన్ను ఇక్కడ చంపిస్తుంది అనుకో ఇష్టమేళగలవాడు అభిలేషవంతుడు కన్నా నవ్వుకోలేడు శక్తమ్మ దేవి దేవా
శంకరుడు ఏ విధంగా వస్త్రాలు శక్తమును ఏనాడు మాట్లాడిందా శక్తమ్మ లోపల పట్టుకున్నది ఇక్కడ ఏమన్నప్పుడు శిల్కలాచరి శారశంభు అస్తమాన కట్టలు అస్తమాన కట్ట శిల్కలాచరి శారశంభు ఏం పని చేస్తున్నారు అస్తమాన కట్టల చదివిన నుంచి ఎనుకొచ్చే నిలవాడే ముందు వచ్చే మూలం నిలవాలి శిల్కలాచరి శారశంభుని ఉత్కం తీసుకొని ఇక్కడ మరి జపం చేసుకోవాలి ఇక్కడ మరి కుడి అస్తం లోపల పట్టుకున్నది బంగారు నాగబెత్తము నాగబెత్తతోనే చుట్టుమూటు గిరిలోపల ఉండాలన్నమ్మా నాగబెత్తతోనే చెల్లిపోయిన వారే చెల్లిపోయిన వారు మిగిలిస్తున్నారు ఇక్కడ అపమాల జపమాల శివుని కంఠమాల బిడ లోపల ఉన్నది ఇది వేసే తలవారా సాగు చేసుకోవాలి తలవార సాన ఐదు తెవరంగా పెట్టుకోవాలి జపం చేసుకున్నది అపమాల జపమాల శివుని కంఠమాలనమ్మా దీని పేరు ఎనుకొచ్చే వాళ్ళ ముందు వచ్చే మనం తెలవాలి శక్తమ్మ చెప్పి లోకాల శంకరుడికి ఏడాడైతే శక్తమ్మ చెప్పింది ప్రపంచం లోపల మరే మా కుతల పొందలేక నడుము పులిశర్మం లేక చుట్టుకున్నావు ఈ పులిశర్మం లోపల ఉన్నది ఏం పని చేస్తుంది అంత కాదు మనమడా శంకరుడా ఇది పులిశర్మం కాదయ్యా ఇది మాయ కుతల పొందడు శంకరుడా మీది పక్క కిందికేసే పొద్దు మీకాలే ఇంటి పక్క మీదికేసే ఇక్కడ తెల్లారాలే ఇక్కడ పొద్దు మీకుతున్నది తెల్లారుతున్నది దాంట్లో ఒక వేరు చేస్తున్నది ప్రపంచం లోపల అందరికీ రెండు పెట్టుకొని ప్రపంచం అంతా చూస్తున్నావు మూడు పెట్టుకొని చూస్తున్నావు కాదు మనమడా శంకరుడా నొచ్చుకున్నది నొచ్చాచిత్ర కన్ను ఒకవేళ ఈ కన్నుతో చూస్తే పక్కన భజమైపోతున్నాను చిత్రకారులు వెనుకొచ్చే వేదం ముందు నుంచి మూడు ఈ విధంగా మాట్లాడుకున్నప్పుడు శక్తమ్మ మహిళ వేదమంతా చెప్పిందమ్మా అప్పుడు శక్తమ్మను శంకరుడు ఏమని మాట్లాడింది కాదు శక్తమ్మ నువ్వు ఏనాడైతే సందర్భంలో మన ముగ్గురి కన్నవో పెంచినవో పట్టంత పలుపున్నది బాలంత రూపమన్నదమ్మా నీ దగ్గర బాలంతా వాసన కొడుతున్నాడు నీ దగ్గర గతగతు రద్రతు వాసన కొడుతున్నాడు గంగాలోన Bye.
శక్తమ్మ వలవల వస్త్రాలు తీసింది గడ్డ మీద పెట్టింది పాతరంగంలో స్నానం చేస్తుంది గంగకు వాడి శ్రీకాంతలకు అనేకమైన ప్రాణం నాయన నారాయణ ప్రాణమే ఏనాడైనా ప్రాణమే మొక్కలు వంటి ఉత్కములాగా పాతరంగంలో పుడి పోసింది ఉత్కము ఎడమకు వస్తున్నదమ్మా అక్కడ శక్తమ్మ తానమా జరగమాడుతున్నది ఇక్కడ సంగతి ఇక్కడ ఉండాలి శంకరుడు అక్కడ గడ్డ పట్టుకొని నిక్కిరికి చూసిండు శక్తి పాతాల గంగలో ఉండిపోయింది ఒకవేళ గడ్డ మీదకి వస్తే నన్ను ఎడుగు నన్ను చంపేసేది అనుకోరి అదిగదే అవసరం కడుగురికిండమ్మా గడ్డ తీసిండు చేతులు పట్టిండు బంగారు ఉన్న బాగుతున్నా బత్తన ముదుట్టుకున్నాడు చేతులు పట్టిండు బంగారు నాగపెద్ద మస్తమున పట్టిండు చెప్పమాల శివుని కట్టమాల చేసిండు మెడలు వేసిండు కన్న చేసి నొష్టికి పెట్టిండు శక్తమ్మ గంగలో కలిగి గడ మీద చూసిందమ్మా నా సొమ్ములువాయ నా సోకువాయ నా సొమ్మువాయ సోకు అని చెప్పి గడ మీద కూర్చున్నాడు వేల శక్తమ్మ ఊరికొచ్చి నాకు తలగదంటే నేను ఉంటాను అనుకోని చిత్ర కనిపెట్టి శక్తమ్మ అక్కడ గంగ పుట్టుకు చూసిండు మండింది దగ్గర మెరిచింది గుడిదే కుప్పడిపోయింది శక్తమ్మ ఇక్కడ గుడిదే కుప్పబడిపోయి శంకరుడు ఒకడే మిగిలిపోయిండు అన్న బ్రహ్మదేవుడు నన్ను బసమైపోయింది ఆయన అందరికన్నా ముందు ఏకో నారాయణ మొట్టు పెట్టిండు దగ్గరకు ఎనుకొచ్చే ముందులో చెమ్మలో తెలుసుకుంటుంది అనుకో అప్పుడు శంకరుడు ఎక్కడ పోయిండు తాత ఏకో నారాయణ మూర్తి అన్నలల్ల వెళ్ళిపాయే బుర్దు కుప్పలు కడుకోవాలి కుప్పలు కట్టాలి అలాగంటే బుర్దు మీద జలం చల్లాలి వాళ్ళ మీద కప్పాలి బంగారు పెట్టుతో దెబ్బ కొడితే మీ ఇద్దరన్నా లేస్తారు అన్నప్పుడు శంకరుడు జలములన్నీ తీసుకున్నాడు నేను బుర్దు కాడికి చేరుకున్నాను ఎవరి కుప్ప వాళ్ళ కట్టేడు శంకర్ నాయన పొంద తీసాడు బుడి వేసాడు బంగారు పెద్దతో దెబ్బ కొట్టిండు దేవుడు వేసినాడా రామరామ బ్రహ్మదేవుడు లేచిండు శంకరుని కాలు పట్టుకున్నాడు శంకరుడు కన్నవారు చూసిండు ఏమని మాట్లాడి ఎంతైనా పెద్దోళ్ళు ఎంతైనా చిన్నోళ్ళు నా కాలు పట్టుకోకూడదు నా కాలు మొక్కకూడదు అన్నప్పుడు తమ్ముడా శంకరుడా దేవతల వల్ల ముందు కొంచెం పుట్టినమో మరణకాలము అయిపోతుంది ఆయన నీకు పుట్టి నుంచి నీ సాగు పుట్టకలేదు దేవతల వల్ల ముందు పుట్టినాం కానీ పుట్టవంతమంది పెరగవంతమంది నర్రకు ప్రపంచము నడవంతమన్నారు